సో, ఈరోజు మనము ఈ బిల్డ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, యాక్చువల్‌గా మనం బిల్డ్ మేనేజ్మెంట్ అనే టాపిక్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ యాక్చువల్‌గా ఈ సోర్స్ కోడ్ అంటే ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మనము ఏదైనా ఒక కోడ్ రాస్తాం గదా! జావా గాని, పైథాన్ గాని, సి గాని సంథింగ్. సో, మనము ఆ కోడ్ రాసే లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్‌లో ఉంటది గదా! సో, విచ్ మీన్స్ ఏ హ్యూమన్ క్యాన్ రీడబుల్. అంటే మనము వి కెన్ రీడ్ దట్ వి కెన్ అండర్‌స్టాండ్. సో, ఈ సోర్స్ కోడ్ ఈస్ నథింగ్ బట్ ద కోడ్ దట్ ఈస్ రిటన్ యూజింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ క్యాన్ బి అండర్‌స్టాండబుల్ బై ద హ్యూమన్. సో, దట్ ఈస్ ద సోర్స్ కోడ్. సో, ఇప్పుడు ఈ బిల్డ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకొస్తుందంటే, ఇప్పుడు హ్యూమన్ కెన్ అండర్‌స్టాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ మిషన్స్ కాంట్ అండర్‌స్టాండ్ దట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. So machine can understand binary code. Nothing but what is there in the binary format, only that can understandable by the message. So message in the sense computer. సో ఇప్పుడు మనము ఈ రాసిన ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ జావాలో కానీ పైథాన్లో కానీ లేకుంటే ఎనీ అదర్ లాంగ్వేజ్లో కానీ, సో ఇప్పుడు ఇది మిషన్కి అండర్స్టాండ్ అవ్వంటే మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు కన్వర్ట్ దట్ కోడ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే. ఈ కన్వర్ట్ చేసే ప్రాసెస్‌నే ఏమంటారంటే బిల్డ్ అంటారు. ఓకే. సో బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ కోడ్. సో నథింగ్ బట్ కన్వర్ట్ దిస్ అప్లికేషన్ కోడ్ ఇంటూ an executable program or a binary file that can be run on a computer. So but what is an executable program? Okay. సో ఇప్పుడు మనము జనరల్‌గా మనము విండోస్ మిషన్‌లోకి ఏదన్నా ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఏం చేస్తాము? సమ్‌వేర్ ఒక సైట్‌కెళ్ళేసి ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ మనము డౌన్‌లోడ్ చేసిన తర్వాత మనము డబుల్ క్లిక్ అని ఇచ్చేస్తే ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఫైల్ మీద మనకి ఒక ఈఎక్స్ఈ ఫైల్ ఓపెన్ అయితది. సో, మనం ఆ ఈఎక్స్ఈ ఫైల్ ఈఎక్స్ఈ అంటారు కదా! దాన్ని ఎగ్జిక్యూటబుల్ అంటారు. సో, ఎగ్జిక్యూటబుల్ అంటే ఏంటంటే దట్ క్యాన్ బి రన్ ఆన్ యువర్ మిషన్ కంప్యూటర్ మీద. సో, మీరు ఓపెన్ చేస్తే ఎగ్జిక్యూటబుల్ మీద మీకు ఏది అని హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ కోడ్‌లో ఉండదు. సమ్ బైనరీ ఫార్మాట్ ఉంటది. దట్ వి కెనాట్ అండర్‌స్టాండ్. అంటే హ్యూమన్ కెనాట్ అండర్‌స్టాండ్ దట్. ఓన్లీ మిషన్ కెన్ అండర్‌స్టాండ్ దట్. ఓకే. సో, సింప్లీ బిల్డ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ కన్వర్టింగ్ దిస్ అప్లికేషన్ కోడ్ ఇంటూ మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్. ఓకే. సో, మనకి ఒక ఎగ్జిక్యూటబుల్ గాని, బైనరీ గాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అనుకోవచ్చు. లేదంటే పుట్టి అనుకుందాం. లేదంటే మొబా ఎక్స్‌టర్మ్. లేదంటే వీఎస్ కోడ్. సో, మనం ఏదైతే ఈ టూల్స్ మన విండోస్‌లో మనం ఇన్‌స్టాల్ చేస్తామో అవన్నీ యూ కెన్ అండర్‌స్టాండ్ యూ కెన్ టేక్ దెమ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జిక్యూటబుల్ ఎగ్జిక్యూటబుల్స్ ఆర్ బైనరీ ఫైల్స్. ఓకే. సో, ఇప్పుడు ఈ బిల్డ్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము యాక్చువల్‌గా కన్వర్టింగ్ అప్లికేషన్ కోడ్ ఇంటూ సమ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే. బట్ కానీ దీంట్లో ఒక నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ నౌ జస్ట్ ఎ సింపుల్ లైక్ జస్ట్ క్లిక్ ఆన్ దెమ్ ఇట్ విల్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ దిస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దెర్ ఈస్ అ ప్రాసెస్ బిహైండ్ దట్. సో దట్ ప్రాసెస్ కంటైన్స్ అ నంబర్ ఆఫ్ స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఏంటంటే మనకి బేసిక్‌గా ఉండే స్టెప్స్ కంపైలింగ్. సో ఇప్పుడు మన కంపైలింగ్ అంటే ఇప్పుడు మనకి ఈ బీటెక్‌లో మనకి సి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అంటే మన టైంలో మనం ఏదైనా ఒక ప్రింట్ హలో వరల్డో లేకుంటే ఏదో ఒకటి చిన్న అర్థమెటిక్ కోడ్ రాసినప్పుడు అడిషన్ గానీ, లేకుంటే డివిజన్ గానీ, ఇలాంటి కోడ్ రాసినప్పుడు మనం ఏం చేస్తాము సి లాంగ్వేజ్‌లో రాసినప్పుడు ఆ సి ఫైల్‌లో సేవ్ చేసుకొని సంథింగ్ ఆడు F9 లేకుంటే ఏదో బటన్ F12 ఆహ్, ఏదో బటన్ ప్రెస్ చేస్తే అది కంపైల్ అయిపోతదని అప్పుడు అనేవాళ్ళు. సో, మనం కోడ్ రాసి ఆ F9 గానీ, F12 గానీ బటన్ మనం ప్రెస్ చేస్తే అది కంపైల్ అయ్యేది. సో, కంపైల్ అయిన తర్వాత మనం ఆ కోడ్‌ని రన్ చేస్తే మనం ఆ కోడ్‌లో ఏదైతే ఉందో ఆ లాజిక్ రన్ అయ్యి మనకు ఆ పర్టిక్యులర్ అవుట్‌పుట్ మనకి స్క్రీన్ మీద కనిపించేది. దాన్ని కంపైలేషన్ అంటారు. సో, ఇప్పుడు మనం రాసే ఈ అప్లికేషను ఒక పెద్ద అప్లికేషన్ అనుకుందాం.
మేబీ యూ కెన్ కన్సిడర్ వాట్సాప్ కానీ, లేకుంటే అమెజాన్ కానీ, ఫేస్‌బుక్ కానీ, లేకుంటే ఫ్లిప్‌కార్ట్ కానీ మనం కన్సిడర్ చేసుకుందాం. సో, కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి నంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో, ఫంక్షనాలిటీస్ అంటే ఇప్పుడు మనం లాగిన్ బటన్ ఉంటది గదా! మన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం. తర్వాత లాగిన్ అనే ఆప్షన్ ఉంటది. లేకుంటే ఆడ సైన్ ఇన్ గాని, సైన్ అప్ గాని ఆప్షన్ ఉంటది. అక్కడ సైన్ అప్ అనేది ఒక ఫంక్షనాలిటీ. అంటే నీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక ఫంక్షనాలిటీ. తర్వాత ఈ సైన్ ఇన్ అనేది ఒక ఆప్షన్. అంటే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు క్రియేట్ చేసుకున్న క్రెడెన్షియల్స్ ఆ యూజర్ నేమ్‌తో గాని, ఆ పాస్వర్డ్‌తో గాని నువ్వు లాగిన్ అయ్యేదానికి ఆ సైన్ ఇన్ అనేది ఒక ఫంక్షనాలిటీ. సో, ఈ ఫంక్షనాలిటీ ఏంటంటే దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అప్లికేషన్ కోడ్ రాసీనుంటారు. అది జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, లేకుంటే జావా స్క్రిప్ట్‌లో కావచ్చు, పైథాన్ గావచ్చు, సి గావచ్చు, సి ప్లస్ ప్లస్ కావచ్చు. ఏదో ఒక కోడ్‌లో వాళ్ళు డిస్కస్ చేసి డిసైడ్ చేసుకున్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోడ్ రాసినుంటారు. సో, ఆ కోడ్ రాసేటప్పుడు, ఈ ఫంక్షన్‌లు రాసేటప్పుడు ఒక సింగిల్ ఫైల్ కాదు, మల్టిపుల్ ఫైల్స్ రాయాలి. మల్టిపుల్ ఫైల్స్ రాయాలి వాళ్ళు ఈ కోడింగ్‌కి. ఈ లాజిక్‌ని వాళ్ళు మల్టిపుల్ ఫైల్స్‌లో రాయాలి. ప్లస్ ఈ ఏదైతే మన ఈ ఫంక్షనాలిటీ ఉంటదో, వాళ్ళకి కొన్ని ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండెన్సీస్ ఉంటది. సో, ఆ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ కూడా వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని, వీళ్ళెప్పుడైతే ఈ ఫంక్షనాలిటీ మనం రన్ చేస్తామో, ఈ లైబ్రరీస్ కూడా ఆటోమేటిక్‌గా ప్యాకేజ్ దాంట్లో రన్ అవుతాయి. సో, ఇట్లా మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. సో, కొన్ని అప్లికేషన్స్‌కి హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో, డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ ఫంక్షనాలిటీ. సో, మనం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు సైన్ ఇన్, సైన్ అప్‌తో పాటి ఇంకా మనకు డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి గదా! అక్కడ మనకి క్లాత్ షాపింగ్‌కి డిఫరెంట్ ఉంటది. గ్రోసరీకి డిఫరెంట్ ఉంటది. ఎలక్ట్రానిక్స్‌కి డిఫరెంట్‌గా ఉంటది. తర్వాత కార్ట్ అనే ఆప్షన్ ఉంటది మనకి. తర్వాత మనకి విష్ లిస్ట్ ఆప్షన్ ఉంటది. మనం అడ్రెస్ యాడ్ చేయనీకి, మన ప్రొఫైల్ డీటెయిల్స్, మనము ఆర్డర్ చేయనీకి, పర్చేజ్ చేయనీకి, తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత ట్రాకింగ్‌కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటది. సో, ఫంక్షనాలిటీకి మొత్తము హ్యూజ్ కోడ్ రాస్తారు. నంబర్ ఆఫ్ ఫైల్స్‌లో కోడ్స్ రాస్తారు. సో, ఇప్పుడు ఆ నంబర్ ఆఫ్ 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం జనరల్‌గా సి గురించి మాట్లాడేటప్పుడు మనం వెళ్ళి ఆ F9, F2లో మనం ప్రెస్ చేస్తే అది కంపైల్ అవుతుంది అంటున్నాం గదా! ఈ కంపైల్ అంటే ఏంటి? కన్వర్ట్ ది సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. అంటే మిషన్ రీడబుల్ కోడ్ అని. సో, ఎప్పుడైతే మనం రాసి ఆ F9, F2లో ఏస్తామో అదేమవుతుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనం రాసిన ఈ హ్యూమన్ రీడబుల్ అంటే ఇంగ్లీష్ ఫార్మాట్‌లో ఉన్న ఈ కోడ్‌ని మిషన్ రీడబుల్ కోడ్‌లోకి మారుస్తది. సో, అట్లా మన హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు ఎవ్రీ టైమ్ మనము F9, F2 మనం ఈచ్ అండ్ ఏ ఫైల్‌కి మనము రన్ చేయలేం కదా! మాన్యుయల్‌గా. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. సో, అలాగే ఎవ్రీ డే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి ఇంప్రూవ్‌మెంట్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి ఫిక్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఫిక్సెస్ మనకి ఒక పర్టిక్యులర్ ఫైల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ ఫైల్స్‌లో ఫిక్స్ చేయాల్సొస్తది. లేకుంటే వీళ్ళు ఏదైతే లైబ్రరీస్ యూజ్ చేస్తున్నారో, ఆ లైబ్రరీస్ అప్‌గ్రేడ్ చేయాల్సొస్తది. లైబ్రరీస్ అంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. అవి అప్‌గ్రేడ్ చేయాల్సొస్తది. సో, ఎవ్రీ టైమ్ మనం చేసినప్పుడల్లా మనం వచ్చి మాన్యువల్‌గా కంపైలింగ్ చేయాలంటే అది ఇంపాసిబుల్. ఇట్ విల్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, దీనికే మనము ఈ బిల్డ్ ప్రాసెస్ వాడతాం. సో, ఈ బిల్డ్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, ఈ కంపైలింగ్ అనేది ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిపోతది. మీ ఎంటైర్ అప్లికేషన్ కోడ్‌కి జరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. వితిన్ మినిట్స్‌లో జరిగిపోతుంది. సో, ఈ కంపైలేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఇట్ విల్ కన్వర్ట్ ఆల్ యువర్ అప్లికేషన్ ఫైల్స్ ఇంటూ ఆబ్జెక్ట్ ఫైల్స్. నథింగ్ బట్ మిషన్ రీడబుల్ కోడ్. ఓకే. సో, డ్యూరింగ్ దిస్ కంపైలేషన్ ఇట్ విల్ చెక్ ఫర్ ద సింటాక్స్. ఏదన్నా సింటాక్స్ ఇష్యూస్ ఉంటే ఏమవుతుందంటే, మీకు ఇష్యూ త్రో చేస్తుంది. సో, మళ్ళీ ఆ సింటాక్స్ మనం ఫిక్స్ చేసి మళ్ళీ మనం బిల్ రన్ చేస్తాం. బిల్ రన్ చేసేటప్పుడు ఈ కంపైలేషన్ జరుగుతది. సో, అది కంపైలింగ్. సో, ఈ కంపైలింగ్ జరిగిన తర్వాత లైక్ ఐ వాస్ టెల్లింగ్. సో, ఈ పర్టిక్యులర్ అప్లికేషను ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అంటే మీకేం చెప్పాలంటే, ఇప్పుడు మనము ఆహ్, ఒక అప్లికేషన్ తీసుకుంటే మేబీ మనం ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుందాం. సో, పర్టిక్యులర్ యూజర్ ఎళ్తాడు. ఆ యూజర్‌కి అకౌంట్‌లో ఇంత అమౌంట్ ఉందని డీటెయిల్స్ తెలుస్తది. ఆ యూజర్‌కి క్రెడెన్షియల్స్ ఉంటాయి నెట్ బ్యాంకింగ్‌కి. లాగిన్ అవుతారు. సో, ఈ డీటెయిల్స్ అన్ని అంటే యూజర్ డీటెయిల్స్. మనకిప్పుడు క్రోడ్ ఆహ్, క్రోర్స్‌లో ఉంటారు గదా! కస్టమర్స్ బ్యాంకింగ్‌కి. క్రోర్స్‌లో ఉంటారు. సో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేనేజ్ చేయాలంటే వాళ్ళు సమ్‌వేర్ ఒక డేటాబేస్‌లో మేనేజ్ చేస్తారు. ఆ యూజర్ డీటెయిల్స్ అన్నీ.
యూజర్ ఏంటి, ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఎప్పుడు క్రియేట్ చేశాడు, అతని ఐడి ప్రూఫ్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బ్యాంక్ అప్లికేషను ఈ పర్టికులర్ లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలంటే ఈ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి చేసుకోవాలి. సో డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే అప్లికేషన్ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. ఇట్ విల్ యూజ్ డిపెండెన్సీ, డేటాబేస్కి సంబంధించిన ఒక డిపెండెన్సీ, నథింగ్ బట్ లైబ్రరీ యూజ్ చేసుకొని ఆ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ను ఈ ఈ ఈ డిపెండెన్సీస్ని మనము అప్లికేషన్లోకి ప్యాకేజింగ్గా చేసేటప్పుడు దాన్ని లింక్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ if a software relies on external libraries or modules, the build process includes linking these dependent in the compiled code. సో ఏం చేస్తుంది, ఈ డిపెండెన్సీని గ్యాదర్ చేసుకొని ఈ కంపైల్ కోడ్లోకి లింకింగ్ చేస్తుంది టు క్రియేట్ వన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. వన్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఈ డిపెండెన్సీస్ అన్ని గ్యాదర్ చేసుకొని కంపైల్ చేసిన తర్వాత లింకింగ్ చేస్తుంది. సో తర్వాత ఈ బిల్డ్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్యాకేజింగ్. ఈ ప్యాకేజింగ్లో ఏం చేస్తా అంటే మనం ఏదైతే ఇంతవరకు మనం కంపైల్ చేసామో లింకింగ్ చేసామో దాంతోపాటు ఈ అప్లికేషన్కి కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్, కొన్ని స్క్రిప్ట్స్ బై డిఫాల్ట్ మనము రాసి పెడతాం. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటంటే ఇది డైనమిక్ బిహేవియర్ అచీవ్ చేయడానికి. సో డైనమిక్ బిహేవియర్ అంటే ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్లోకి ఒక యూజర్ లాగిన్ అవుతాడు, తర్వాత ఇంకొక యూజర్ లాగిన్ అవుతాడు, ఇంకొక యూజర్ లాగిన్ అవుతాడు. సో వీళ్ళు లాగిన్ అయ్యేదానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఏం చేస్తారంటే మనకి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లోంచి కొన్ని పారామీటర్స్ వాల్యూస్ పాస్ చేస్తారు. ఈచ్ అండ్ యూజర్కి సపరేట్గా మెయింటైన్ చేయకుండా ఆ కాన్ఫిగరేషన్ ఫైల్లో కొన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక అప్లికేషన్కి మనం ఎంత మెమొరీ అసైన్ చేయాలి, ఎంత సిపియూ అసైన్ చెప్పేసి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం డిఫైన్ చేస్తాం. సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి అప్లికేషన్కి మనము ఆ మెమొరీ కానీ సిపియూ కానీ మనం పాస్ చేస్తాం. అలాగే మనం ఒక అప్లికేషన్ రన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ మనము ఏదైతే మనము ఒక సర్వర్లో రన్ చేస్తామో ఆ సర్వర్లో కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేయాలనుకుంటాం. సో ఆ స్క్రిప్ట్స్ అన్ని మనం స్క్రిప్ట్స్లో మనం మెయింటైన్ చేస్తాం. సో ఇట్లా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇమేజెస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ దిస్ అప్లికేషన్. సో మనం ఏం చేస్తామంటే ప్యాకేజింగ్ టైంలో ఈ కంపైలేషన్ కోడ్తో పాటు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇమేజెస్, స్క్రిప్ట్స్ ఏవైతే అప్లికేషన్ అనుకుంటామో అవన్నీ మనము ఒక ఫైల్గా ప్యాకేజ్ చేస్తాం. ఓకే, సో దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటారంటే బిల్డింగ్లో ప్యాకేజింగ్ అంటారు. సో ఈ ఫైల్ ఏంటంటే డిప్లాయబుల్ ప్యాకేజ్, సో డిప్లాయబుల్ ఫైల్. ఓకే, సో based on your programming language it will generate different deployable package. For example మనము జావా కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చే ఫైల్ ఏంటంటే జార్ ఫైల్స్. ఓకే, ఈ జావాలోనే మళ్ళీ మనకి వార్ ఫైల్స్ అని, ఈఆర్ ఫైల్స్ అని ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ కన్సిడర్ చేసుకుంటే వీల్ ఫైల్ అని జనరేట్ అవుతుంది. సో ఇట్లాగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ ఫైల్స్ వస్తాయి. సో ఇవన్నీ మనము ఒక శాంపుల్ అప్లికేషన్ తీసుకొని ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్డ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేసేటప్పుడు మనకి డీటెయిల్స్ కంప్లీట్గా అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని అర్థమవుతుంది కానీ మీకు డీటెయిల్గా అర్థం అవ్వదు. సో మనం మేవెన్ అనే ఒక టూల్లోకి మనం ఎంటర్ అయ్యి మనము ఒక జావా బేస్డ్ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఈ జార్ ఏంటి, వార్ ఏంటి, ఈఆర్ ఫాల్ ఏంటి, ఇవన్నీ మనకి డీటెయిల్గా అర్థమవుతుంది అక్కడ. సో దీంతో పాటు ఈ టెస్టింగ్ పార్ట్ ఉంటుంది. సో ఈ టెస్టింగ్ పార్ట్లో ఏం చేస్తారంటే we'll run some automation test, unit test and integration test, some functionality test. సో ఈ టెస్టింగ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే మనం ఈ డిప్లాయబుల్ ప్యాకేజ్ మనం చేసామో సో వాటన్నిటికీ ఈ ఆటోమేషన్ టెస్ట్ రన్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఫంక్షనాలిటీ టెస్ట్ అంటున్నాం. సో ఇది ఏం చేస్తుంది, సింపుల్గా ఆ సైన్ ఇన్ ఏదైతే సైన్ ఇన్ అప్ ఆప్షన్ ఉందో దానికి ఒక టెస్ట్ కోడ్ రాస్తారు. ఆ టెస్ట్ కోడ్లో ఏం చేస్తారంటే ఒక డమ్మీ యూజర్తో క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఆ డమ్మీ యూజర్తో లాగిన్ అవుతున్నా అని చెక్ చేస్తారు, సైన్ అప్ చేస్తారు, అలాగే సైన్ ఇన్ చెక్ చేస్తారు. ఆ సైన్ అప్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఏవైతే మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో అంటే ఈ గ్రోసరీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ పర్చేస్ కానీ
ఈ క్లాతింగ్ పర్చేస్ కానీ వాటన్నిటికి సింపుల్గా ఒక డమ్మీ టెస్ట్ వస్తారు. అంటే అక్కడికి వెళ్ళి ఫంక్షనాలిటీ మనం క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుందా, డిఫరెంట్ ఫీల్డ్స్ మనకు ఓపెన్ అవుతున్నాయా, మనం కోడ్లో ఎట్లా రాసామో ఆ లాజిక్ ప్రకారము ఇవి ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈ టెస్టింగ్ కోడ్ రాసి పెట్టినింటారు, టెస్టర్స్ రాసి పెట్టినింటారు. సో ఇది మనము ఈ బిల్డ్ ప్రాసెస్లోనే ప్యాకేజ్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ రన్ చేస్తాం. సో టెస్టింగ్ రన్ చేసినప్పుడు ఈ యూనిట్ టెస్ట్ అన్ని ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇవన్నీ జరిగేసి ఇన్ కేస్ ఏదన్నా ఫంక్షనాలిటీ రన్ అవ్వకుంటే మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది బిల్డ్ ప్రాసెస్లోనే. సో ఎక్సెప్షన్ త్రో చేసినప్పుడు యాజ్ ఎ డెవాప్స్ మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ డెవలపర్కి మనం మెన్షన్ చేస్తాం. సో ఈ పలానా టెస్టింగ్లో మనకి ఈ పర్టికులర్ ఫేజ్లో మనకి ఎర్రర్ అవుతుంది, ఈ పలానా ఎర్రర్తో అని ఎర్రర్ క్యాప్చర్ చేసుకుని డీటెయిల్స్ మనం పాస్ చేస్తాం. సో పాస్ చేసినప్పుడు సో వాళ్ళు డెవలపర్స్ డిస్కస్ చేసుకొని తర్వాత వాళ్ళు చేయాల్సిన ఫిక్చర్స్ చేసి ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ బిల్ ప్రాసెస్ రన్ చేస్తారు. సో బిల్ ప్రాసెస్ రన్ చేసినప్పుడు మనకి మళ్ళీ బిగినింగ్ నుంచి కంపైల్ జరుగుతుంది, లింకింగ్ జరుగుతుంది, మళ్ళీ ప్యాకేజ్ ఉంది, మళ్ళీ టెస్టింగ్ జరుగుతుంది. సో ఇట్లా కీప్ ఆన్ వాళ్ళు సక్సెస్ఫుల్గా బిల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వరకు ఇట్లా కీప్ ఆన్ జరుగుతూ ఉంటుంది. సో అర్థమైందా ఈ బిల్డ్ ప్రాసెస్ ఏంటని? ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మనం ఏదైతే మనం ఈ కంపైలింగ్, లింకింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఇవన్నీ మాన్యువల్‌గా చేయాలంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో అవన్నీ రిజాల్వ్ చేయాలంటే వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయనీకే వి హావ్ బిల్డ్ టూల్స్. ఓకే. సో బిల్డ్ టూల్స్ ఏం చేస్తాయి? ఇట్ విల్ ఆటోమేట్ ద బిల్డ్ ప్రాసెస్ టు కంపైల్ యువర్ అప్లికేషన్ కోడ్, లింకింగ్ to perform activities like compiling, linking, packaging, and testing, and to produce an executable code or binary file. సో ఈ బిల్డ్ టూల్ ఏం చేస్తాయి? మనం ఇప్పుడు ఇంతవరకు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఈ ప్రాసెస్ మొత్తం అవి ఆటోమేటిక్గా రన్ చేస్తాయి. ఓకే. సో ఆ బిల్డ్ టూల్స్ మనకు మార్కెట్లో బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. ఇన్ కేస్ ఆ పర్టికులర్ అప్లికేషన్ జావా లాంగ్వేజ్లో రాస్తే మోస్ట్ పాపులర్ టూల్ ప్రజెంట్ వచ్చేసి మ్యావెన్. ఓకే. సో ఇన్ కేస్ అది జావా బేస్డ్ ప్రాజెక్ట్ అయితే యాజ్ ఎ డెవాప్స్ మనం ఏ టూల్ పికప్ చేసుకుంటాం? మ్యావెన్. ఓకే. సో అలాగే గ్రేడల్ అని ఉంది. సో గ్రేడల్ అనేది కూడా జావా బేస్డ్ ప్రోగ్రామింగ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ గ్రేడల్ అనేది జావా ఒకటే కాదు, గ్రూవీ బేస్డ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేస్తారు. అలాగే సో మేవెన్ రాకముందు మనకు యాంట్ అనే ఒక అప్లికేషన్, యాంట్ అనే ఒక బిల్డ్ టూల్ ఉండేది. అది జావా బేస్డ్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే మనకి డాట్ నెట్ బేస్డ్ ఉన్నాయి. సో ఈ డాట్ నెట్ బేస్డ్ మనం బిల్డ్ చేయడానికి ఎంఎస్ బిల్డ్. సో ఎంఎస్ బిల్డ్లో మనం యాక్చువల్గా విజువల్ స్టూడియో ఇన్బిల్ట్గా ఉంటే మనం ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేసుకొని మనం డాట్ నెట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం. అలాగే సి ప్లస్ ప్లస్ వి విల్ యూజ్ మేక్. సో మేక్ అంటే ఒక సాఫ్ట్వేర్ టూల్. ఇట్ విల్ యూజెస్ ద మేక్ ఫైల్స్. ఒక మేక్ ఫైల్స్ ఉంటే ఆ మేక్ ఫైల్స్లో మనం ఏమేం చేయాలో బిల్డింగ్ జరిగేటప్పుడు ఈ బిల్డ్ ప్రాసెస్ జరిగేటప్పుడు రాసి పెడతాం ఆ మేక్ ఫైల్లో. ఆ మేక్ ఫైల్ ఆటోమేటిక్గా ఈ స్టెప్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ సి+++ బేస్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తుంది. తర్వాత జావా స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్స్. సో దెర్ ఈజ్ సాఫ్ట్వేర్ కాల్ ఎన్పిఎం. ఈ ఎన్పిఎం అనే దాన్ని యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేస్తాం జావా స్క్రిప్ట్ని. సో ఈ ఎన్పిఎం ఏం చేస్తుందంటే మనకు కొన్ని కమాండ్స్ వస్తుంది. సో మనం కమాండ్స్లో ఎన్పిఎం బిల్డ్, ఎన్పిఎం రన్, ఎన్పిఎం టెస్ట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ కమాండ్స్ అన్ని మనము ఒక ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఫైల్లో మనం డిఫైన్ చేస్తాం. ఆ ఫైల్ని మనము ఈ జెన్కిన్స్ కానీ లేకుంటే డాకర్ కానీ యూజ్ చేసుకొని ఆ ఫైల్ని కాల్ చేస్తే మనం ఏదైతే మెన్షన్ చేసామో అవన్నీ రన్ అయిపోతాయి. అలాగే పైథాన్కి. సో పైథాన్కి మనం పిప్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ పిప్ అనే టూల్ కానీ లేకుంటే పిప్3 కానీ యూజ్ చేసుకొని మనం డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మనం బిల్డ్ చేస్తాం. అలాగే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒక లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దాని గురించి. అంటే ఈ జావా మేవంతో బిల్డ్ చేస్తారు, అది అది ఏం చేస్తుందని చెప్పేసి మనము జస్ట్ లిటిల్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు జస్ట్ క్వశ్చన్స్ ఒక సింపుల్ క్వశ్చన్ పడుతుంది. సో ఇప్పుడు మనము జావా అప్లికేషన్ మీద మనము పనిచేస్తామని చెప్పేసి మనం మన మన ప్రాజెక్ట్ చేసుకుంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో డిఫరెంట్ లాంగ్వేజ్ మనము బిల్డ్ చేయడానికి ఏ టూల్స్ ఉన్నాయి
ఒక లిటిల్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వమంటారు. సో, అప్పుడు మనం ఏం చెప్తాం ఇట్లా గ్రాడల్ వచ్చేసి గ్రూవీ బేస్డ్ అప్లికేషన్ గాని, జావా బేస్డ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే మావెన్ రాకముందు మనం యాంట్ అనే ఒక బిల్డ్ టూల్ యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఈ డాట్ నెట్ బేస్డ్ మనము బిల్డ్ చేయనికి ఎంఎస్ బిల్డ్ లేకుంటే విజువల్ స్టూడియో కోడ్ విచ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద ఎంఎస్ బిల్డ్ ఇట్ సెల్ఫ్. సి కానీ సి ప్లస్ ప్లస్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే మేక్. ఈ మేక్ అనే టూల్ ఏం చేస్తుందంటే మనం మేక్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ మేక్ ఫైల్లో మనం ఆల్ డీటెయిల్స్ అంటే ఎలా బిల్డ్ అవ్వాలి, ఎలా డిపెండెన్సీస్ గ్యాదర్ చేసుకుని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. సో ఆ ఫైల్‌లో మనం మేక్ ఫైల్‌లో రన్ చేస్తాం. ఆ మేక్ ఫైల్ రన్ చేసినప్పుడు ఈ డిపెండెన్సీస్‌ని గ్యాదర్ చేసుకొని కంపైలేషన్, లింకింగ్, ప్యాకేజింగ్ మొత్తం రన్ చేస్తుంది. అలాగే జావా స్క్రిప్ట్. సో మనం యూజ్ చేసేదంటే ఎన్‌పిఎం. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ క్వెషన్స్ దేని మీద పడతాయంటే మావెన్ మీద, ఈ ఎన్‌పిఎం మీద పడతాయి. ఓకే. సో మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు నేను ఈ జావా బేస్డ్ ప్లస్ ఎన్‌పిఎం బేస్డ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు చూపిస్తాను. దట్స్ ఆల్ అబౌట్ బిల్డ్ అండ్ బిల్డ్ మేనేజ్మెంట్. సో మనకి ఏదైనా క్వెషన్స్ ఉన్నాయా దీని మీద? క్లియర్? ఓకే. ఓకే.